గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో గణనాథుల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్లో మొత్తం 465 క్రేన్లు ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో సుమారు 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. అటు శోభయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్పై జలమండలి తాగునీటి సరఫరా చేయనుంది. పోలీస్, జీహెచ్ఎంసీ నిర్వహణ కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనాన్ని నిర్వహించనున్నాయి. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डि గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న గణనాథులు ఇక నిమజ్జనానికి బయలుదేరనున్నారు. గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్ తీరమంతా ఇప్పటికే సందడిగా మారిపోయింది. నగరం నలుమూలలా నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 465 క్రేన్లు, హుస్సేన్ సాగర్ వద్ద 35 క్రేన్స్ సిద్ధంగా ఉంచారు. జీహెచ్ఎంసీ నుంచి 15,000 మంది సిబ్బందిని నిమజ్జనం కోసం మోహరించారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. రాజధానిలో వినాయక నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు గణనాథులను నిమజ్జనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్పై నిమజ్జనాల ఒత్తిడిని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్ ను సిద్ధం చేశారు. వాటి దగ్గర 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జనాలు లేట్ కాకుండా పెద్ద సంఖ్యలో భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. పూజా సామాగ్రి వ్యర్థాలను తొలగించేందుకు సుమారు 15,000 మంది సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేశారు. 6 జోన్లలో 5 పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశారు. సమీపంలోని చెరువులతో పాటు 3 రకాల పాండ్స్ ను తీర్చిదిద్దారు. పోర్టబుల్, ఎక్సావేషన్, బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, చార్మినార్ జోన్ 10, ఖైరతాబాద్ జోన్ 13, శేర్లింగంపల్లి జోన్ 13, కూకట్పల్లి జోన్ 11, సికింద్రాబాద్ జోన్లో 12 తాత్కాలిక పాండ్స్ ను నిమజ్జనానికి సిద్ధం చేశారు. పోర్టబుల్ 24, ఎగ్జావేషన్ 20, బేబీ పాండ్స్ 27 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిలో 3 అడుగుల విగ్రహాల నుంచి సుమారు 6 అడుగుల విగ్రహాల వరకు నిమజ్జనం చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. బేబీ పాండ్స్ వద్ద ఒక్కో పాండ్కు 16 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ అక్కడికి వచ్చే మట్టి విగ్రహాలు, పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసి మరుసటి రోజు వాటిని బయటకు తీసి వాహనాల్లో తరలించనున్నారు. అలాగే ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కోసం షిఫ్ట్కు 8 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు. బేబీ పాండ్స్, పోర్టబుల్ పాండ్స్ లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపడమే కాకుండా రోజు విడిచి రోజు నీటిని బయటకు పంపిస్తూ పరిశుభ్రమైన నీళ్లలో నిమజ్జనాలు జరిగేలా చూస్తున్నారు. మరోవైపు సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ నగర్, బహదూర్పుర, మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాటికి సమీపంలో గతంలో తయారు చేసిన బేబీ పాండ్స్ ను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఎల్బీనగర్ జోన్లో చెర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్ద బేబీ పాండ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే చార్మినార్ జోన్లో పత్తికుంట, రాజన్న బావి, ఖైరతాబాద్ జోన్లో నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్, శేర్లింగంపల్లి జోన్లో దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, గంగారం చెరువు, కైదమ్మకుంట, గురునాథం చెరువును నిమజ్జనానికి రెడీ చేశారు. ఇక రాయసముద్రం, కూకట్పల్లి జోన్లో మల్లకత్వా చెరువు, మూసాపేట్, బాలాజీనగర్, బోయన చెరువు, ప్రగతినగర్ చెరువు, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, వెన్నెలగడ్డ చెరువు, సుభాష్ నగర్ లింగం చెరువు, అల్వాల్ కొత్త చెరువు దగ్గర నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సికింద్రాబాద్ జోన్లోని సంజీవయ్య పార్క్, సఫీల్గూడ, బండ చెరువుల వద్ద ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ ను నిమజ్జనాల కోసం ముస్తాబు చేశారు. బేబీ పాండ్స్ లో ఉన్న నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలని, అందులో పూజా సామాగ్రి పడేయకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించింది జీహెచ్ఎంసీ. ఎప్పటికప్పుడు విగ్రహాలను తొలగిస్తూ పాండ్స్ ను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం, ఎన్టీఆర్ మార్గు మీదుగా సాగుతుంది. ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఇక
ఇకపోతే వినాయక నిమజ్జనం కోసం జలమండలి రెడీ అయింది. శోభాయాత్ర అంతటికీ జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే 122 వాటర్ క్యాంపులు, 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. నగరంలో గణేష్ శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్, అంబేద్కర్ సచివాలయం, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అందరికీ సెలవులను రద్దు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. శోభాయాత్రలో మహిళలకు ఇబ్బంది కలగకుండా షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయి. ట్యాంక్ బండ్ పరిసరాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మంచినీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి నోడల్ అధికారులను నియమించారు. ఏరియాకు ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు. ఎప్పటికప్పుడు క్లోరిన్ లెవెల్స్ పరీక్షిస్తారు. అధికారులు అవసరమైన సమయాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో సివరేజీ ఓవర్ఫ్లో సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపడతారు. సివర్ జెట్టింగ్ మిషన్లు అందుబాటులో ఉంచారు. పోలీస్, జీహెచ్ఎంసీ నిర్వహణ కమిటీలు సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తారు. మొత్తం మీద గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రకరకాల మండపాల్లో పూజలందుకున్న గణపయ్యలు ఇక నిమజ్జనానికి బయలుదేరనున్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ